మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. మామూలుగా ఆ చిన్న వయసు అలాగే పెద్ద వయసు ఈ రెండు వయసులలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మామూలు వాళ్ళకి పడినవి ఈ వయసులో పడకపోవచ్చు. ప్రధానంగా సీనియర్ల విషయం. సీనియర్లు మీరు జాగ్రత్తగా ఉండాలి. రోజు తింటున్న ఆహారాలే గుండెపోటుకి కారణమయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మనిషి జీవితంలో 50-60 ఏళ్ళు అనేవి ఒక మలుపు. ఈ దశలో మన శరీర యంత్రం మునుపటి వేగంతో పని చేయదు. జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్ బలహీనపడుతుంది. మూత్రపిండాలు అంటే కిడ్నీని నెమ్మదిగా వడపోయటం మొదలు పెడతాయి. ఇలాంటి మార్పులు స్టార్ట్ అవుతాయి. ఈ కాలంలో మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి ఆహారాలు, పానీయాలు, ఆఖరికి మందులు, వీటి ప్రభావాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఆహారం తీసుకునేటటువంటి పద్ధతిలో చిన్న మార్పులు చేసుకోవటం చాలా ముఖ్యం. ఇది గుండెను రక్షిస్తుంది, జీవన నాణ్యతని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ వయసులో వాతం అనేది ప్రకోపిస్తుంది. ఈ వాత దశకు మన శరీరం వస్తుంది. వాత దోషం పెరిగితే అప్పుడు జీర్ణశక్తి అంటే అగ్ని అనేది తగ్గుతుంది. అంతేకాదు మందుల ప్రభావం, ఆహారాల మధ్య పరస్పర చర్య అంటే ఇంట్రాక్షన్ అనేది గుండెకు ఇబ్బందులు కలగజేస్తుంది. కొన్ని ఆహారాలు మందుల ప్రభావాన్ని రద్దు కూడా చేస్తాయి. ఇంకొన్ని వాటి దుష్ప్రభావాలని అంటే సైడ్ ఎఫెక్ట్స్ని పెంచుతాయి. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం టెక్నికల్గా లోతుగా వివరంగా మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా గుండె ఆరోగ్యాన్ని సైలెంట్గా దెబ్బతీసేటువంటి కొన్ని కూరగాయల గురించి మీరు తెలుసుకోవాలి. మీరు విన్నదే కూరగాయలు. ఈ మధ్య 50 ఏళ్ళు పైబడినటువంటి ఒక వ్యాధిగ్రస్తుడు మైల్డ్ గుండెపోటు అంటే హార్ట్ అటాక్ తర్వాత నా క్లినిక్కి వచ్చారు. ఆయన చాలా ఆందోళనగా కనిపించారు చూడటానికి. నేను డాక్టర్ గారు పొగ తాగను, అలాగే ఆల్కహాల్ తీసుకోను, ప్రతిరోజు నడుస్తాను, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తింటాను, అయినా నాకు ఈ గుండెపోటు ఎందుకు జరిగింది, ఎందుకు వచ్చింది, మైల్డ్ స్ట్రోక్ అని డాక్టర్లు అన్నారు, ఎందుకు వచ్చింది నాకు అని అడిగాడు. నేను మామూలుగా రొటీన్గా అడుగుతూ ఉంటాం కదా, అలాగా హిస్టరీ తీసుకున్నప్పుడు అతని ఆహారాలు అలాగే మందులు వీటికి సంబంధించినటువంటి వివరాలు పరిశీలించినప్పుడు సమాధానం అతని ప్లేట్లోనే దొరికింది. అతను ప్రతిరోజు ఆరోగ్యకరమైనవి అనుకొని తింటున్నటువంటి కొన్ని సాధారణ కూరగాయలే ఈ మైల్డ్ స్ట్రోక్కి కారణమయ్యాయి. ఈ కూరగాయలు గుండెకు మేలు చేయకపోగా హాని కలిగిస్తాయి. 50 నుంచి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ సందర్భంగా మనం చెప్పుకోయేది పాలకూర గురించి. విటమిన్ కే తాలూకు రహస్య పోరాటం అని చెప్పొచ్చు. దీంతో పాలకూర అంటే కొన్ని ప్రాంతాల్లో స్పినాచ్ అని కూడా అంటారు. తరతరాలుగా ఈ పవర్ఫుల్ ఫుడ్ కింద ఇది పేరుగాంచింది. కానీ మీరు గుండె జబ్బులకి ఏదైనా మందులు వాడుతున్నారనుకోండి, ప్రతిరోజు పాలకూర తింటూ ఉంటే అప్పుడు ఆ మందుల ద్వారా గుండెకు లభించే రక్షణని నెమ్మదిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంటే దీన్ని టెక్నికల్గా మీరు తెలుసుకోవాలంటే పాలకూరలో అన్నిటితో పాటుగా విటమిన్ కే అనేది ఎక్కువ ఉంటుంది. విటమిన్ కే అనేది ఏమిటి? శరీరానికి అవసరమైంది. ఇది గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డగట్టడానికి, బ్లడ్ క్లాటింగ్కి సహాయపడుతుంది. ఇక్కడే మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయుర్వేదంలో పాలకూరని శాఖవర్గం కింద చూస్తాం. ఇది రుచిలో మధురంగా ఉంటూ పిత్తాన్ని తగ్గిస్తుంది. కానీ ఇది మలబద్ధకాన్ని పెంచే గుణం కలిగి ఉంటుంది. జీర్ణశక్తి తగ్గిన వృద్ధాప్యంలో దీన్ని మీరు ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది? ఆము అనేది తయారవుతుంది. అప్పుడు రక్తం గడ్డగట్టేటటువంటి స్వభావాన్ని ఇది పెంచుతుంది. ఇక్కడ ఔషధాల పరస్పర చర్య గురించి మీరు తెలుసుకోవాలి. మెయిన్గా పాలకూర తీసుకుంటున్నప్పుడు అంటే గుండెపోటు వచ్చిన చాలామంది రక్తాన్ని పలచబరిచేటువంటి మందుల్ని బ్లడ్ థిన్నర్స్ని తర్వాత లైఫ్లో వాడుతూ ఉంటారు. ఉదాహరణకు వార్ఫారిన్ కానీ, యాస్పిరిన్ కానీ, ఎకోస్పిరిన్ కానీ మీరు ఇలాంటివి వాడుతూ ఉండే అవకాశం ఉంది ఎప్పుడు గుండెపోటు వచ్చిన తర్వాత. ఈ మందులు ఆ రక్తాన్ని పలచగా ఉంచుతూ రక్తం గడ్డలు కట్టకుండా, గడ్డలు ఏర్పడకుండా నివారిస్తూ ఉంటాయి. ఏది ఎకోస్పిరిన్ కానీ, ఇలాంటి వార్ఫారిన్ కానీ ఇలాంటివి. మరి పాలకూరలో ఏముంటుంది? ఎక్కువ మొత్తంలో వైటమిన్ కే ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఈ రక్తాన్ని పలచబరిచేటువంటి మందుల ప్రభావాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది, అంటే కాంట్రడిక్ట్ చేస్తుంది. దీంతో రక్తం ఎక్కువగా గడ్డగట్టేటువంటి ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండెపోటు అంటే హార్ట్ అటాక్కి లేదా పక్షవాతం అంటే స్ట్రోక్కి ఇలాంటి ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. మీరు రక్తాన్ని పలచబరిచేటువంటి మందులు ఏమైనా వాడుతూ ఉంటే పాలకూరను పూర్తిగా మానేయండి, లేకపోతే చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోండి. అలాగే అతి ముఖ్యంగా చెప్పాల్సింది పచ్చళ్ళ గురించి, పికిల్స్. గుండెకి హానికరమైనటువంటి ఉప్పు గని ఈ పికిల్ అని చెప్పొచ్చు. మామూలుగా వృద్ధాప్యంలో నాలుక కాస్త రుచిని గ్రహించే శక్తిని తగ్గించేసుకుంటుంది. దాంతో ఎక్కువ ఉప్పు ఉండేటటువంటి పికిల్స్ ఇలాంటివి వాడాలని ఆ క్రేవింగ్ కనిపిస్తూ ఉంటుంది చాలామంది వృద్ధులలో. ప్రతి భారతీయ పిల్లల్లో ఈ భోజనం తాలూకు ఆ డైనింగ్ టేబుల్ పైన తప్పనిసరిగా మామిడి పచ్చడన్నా ఉంటుంది, నిమ్మకాయ పచ్చడన్నా ఉంటుంది, లేదా ఎర్రమిరపకాయల పచ్చడన్నా ఉంటుంది, కూరగాయలతోటి పచ్చళ్ళు కూడా ఉంటూ ఉంటాయి.
పప్పు, పరాఠా, రోటీ ఇలాంటి వీటికి మళ్ళీ పచ్చళ్ళు జోడించి తింటూ ఉంటారు. అంటే పచ్చళ్ళు లేకుండా ఇలాంటివి తినడం కష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇక్కడ ఒక ముఖ్యమైన పరమ సత్యాన్ని మీరు గ్రహించాలి. పచ్చళ్ళు అనేవి మీ ఆహారంలో అదనపు ఉప్పుని, సాల్ట్ని చేర్చేటటువంటి నిగూఢమైనటువంటి మూలాలు, అంటే హిడెన్ సోర్సెస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత పచ్చళ్ళని ఎక్కువగా తీసుకున్నారనుకోండి, అది గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది మళ్ళీ రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ని పూర్తిగా అదుపు తప్పేలాగా చేసేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO గురించి మీరు వినే ఉంటారు. రోజుకి 3 నుంచి 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును మాత్రమే వాడాలని సిఫార్సు చేస్తుంది. కానీ మీకు తెలుసు లేదో, ఒక యావరేజ్ ఇండియన్, ఒక సగటు భారతీయుడు రోజుకి 10 నుంచి 11 గ్రాముల ఉప్పు తింటున్నాడు. ఉప్పుని ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో నీటి నిలుపుదల అనేది, అంటే వాటర్ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. శరీరంలో నీరు పెరిగిందనుకోండి, గుండె రక్తాన్ని పంపు చేయడానికి ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. దీంతో ఏం జరుగుతుంది? రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే ఏం జరుగుతుంది? గుండెపైన భారం పెరిగిపోతుంది. దీంతో పక్షవాతం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి. ఆయుర్వేదం ఈ లవణ రసం అంటే ఉప్పు రుచిని దీన్ని మరీ అత్యధికంగా విపరీతంగా వాడితే శరీరానికి మంచిది కాదని చెప్తుంది. ఉప్పు పెరగటం వల్ల, ఉప్పు వినియోగాన్ని పెంచడం వల్ల పిత్తం అలాగే కఫదోషాలు 2 పెరుగుతాయి. ఇది శరీరంలో నీటి బంధనాన్ని పెంచుతూ రక్తవాహికలలో అంటే బ్లడ్ వెజల్స్లో అడ్డంకులకి దారితీస్తుంది. పచ్చళ్ళని రోజువారీ అలవాటుగా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. అలాగే తక్కువ ఉప్పుతోటి ఇంట్లో తయారు చేసుకున్న పచ్చళ్ళని మాత్రమే ఎంచుకోవాలి. పచ్చడి తింటున్నప్పుడు మళ్ళీ అదనంగా ఉప్పు ఉండే అప్పడాలు, అలాగే నమ్కిన్ ఇలాంటి ఉప్పు ఎక్కువ ఉండేటువంటి ఇతర ఆహారాలు మానేయాలి. ఆహారంలో కలిపేటువంటి ఉప్పును కూడా బాగా తగ్గించుకోవాలి. బొటనవేలు, చూపుడు వేలుతోటి జస్ట్ ఇలా తీసుకొని పైపైన చల్లుకోవాలి, ఉప్పు లేకుండా వండుకొని. ఇదే సందర్భంగా మిరపకాయలు అంటే చిల్లీస్ గురించి, దానికి ఉన్న అడ్రినలిన్ తాలూకు ఆ ఒత్తిడి గురించి మీరు తెలుసుకోవాలి. మిరపకాయలు లేకుండా భారతీయ ఆహారం అసంపూర్ణం అని చెప్పొచ్చు. చాలామంది పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి అంటే రెడ్ చిల్లీ పౌడర్ ఇవి లేకుండా భోజనం రుచిగా ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కానీ 60-70 ఏళ్ళు పైబడిన తర్వాత మిరపకాయలు గుండెపైన జీర్ణ వ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగించే రిస్క్ ఉంటుంది. ఇక్కడ మిరపకాయలో క్యాప్సిసిన్ అనేటటువంటి ఒక సమ్మేళనం, ఒక కాంపౌండ్ ఉంటుంది. దీన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది మీ భయం, పోరాటం, పలాయనం అంటే ఫ్లైట్ ఫైట్ రెస్పాన్స్ అంటారు. ఇది నర్వస్ సిస్టమ్ తాలూకు ఒక ఫంక్షనింగ్. ఇది ఇలాంటి ఈ నాడీ వ్యవస్థని అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో ఏం జరుగుతుంది? అత్యవసర పరిస్థితుల్లో విడుదలయ్యేటటువంటి అడ్రినలిన్ హార్మోను స్రవిస్తుంది. అడ్రినలిన్ వల్ల రక్తపోటు అమాంతం పెరుగుతుంది, రక్తనాళాలు బిగుసుకుంటాయి. ఇది గుండెపైన భారాన్ని పెంచుతుంది, గుండెపోటు లేదా పక్షవాతానికి దారితీసే రిస్క్ ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, దీనికి కౌంటర్గా పసుపు అంటే టర్మరిక్, జీలకర్ర అంటే జీరా, ధనియాలు అంటే ధనియా, ఇంగువ అంటే హింగ్ ఇలాంటి తేలికపాటి మసాలాలని వాడాలి. ఒకే భోజనంలో పచ్చిమిర్చి, కారం పొడి 2 వాడకుండా ఒకదాన్ని తక్కువ పరిమాణంలో ఎంచుకోవాలి. కారంగా ఉండేటువంటి ఆహారం తిన్న తర్వాత మీకు గుండెలో అనీజీగా, ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, చికాగ్గా అనిపించింది అనుకోండి, దాన్ని పూర్తిగా మానేయండి. ఎసిడిటీయేలే అని మీరు అశ్రద్ధ చేయకండి. ఇక ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇదే వెల్లుల్లి, గార్లిక్ గురించి. వెల్లుల్లికి నిజానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విశ్వ భేషజం అంటాం. ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది, రక్త ప్రెషర్ని అంటే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. మన భారతీయ పిల్లల్లో చాలామంది ప్రతిరోజు ఉదయం కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటూ జలుబు ఇలాంటి వాటిని తగ్గించుకుంటున్నారు. అలాగే అధిక రక్తపోటు వరకు ఏదైనా దీంతో తగ్గుతుందని నమ్ముతారు. ఇది నిజం కూడా. అయితే దీనికి ఒక సమస్య ఉంది. ఇదేంటంటే వెల్లుల్లిలో ఏముంటుంది? ఒక చురుకైన సమ్మేళనం ఉంటుంది. దాన్ని ఎల్లిసిన్ అంటారు. ఇది రక్తం గడ్డగట్టటాన్ని నివారిస్తుంది. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా వినాలి. వెల్లుల్లిలో ఉండేటువంటి ఎల్లిసిన్ రక్తం గడ్డగట్టటాన్ని నివారిస్తుంది. ఇది మంచిదే మామూలుగా. కానీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు సాధారణంగా రక్తాన్ని పల్చగా ఉంచేటువంటి మందులు వాడుతూ ఉంటారు. అంటే వార్ఫరిన్, తర్వాత ఎకోస్ప్రిన్, యాస్ప్రిన్ లాంటివి. ఇలాంటివి వాడుతున్నప్పుడు మళ్ళీ అధికంగా వెల్లుల్లి తిన్నారనుకోండి, అది ఎల్లిసిన్ ప్రభావాన్ని రెట్టింపు చేసేస్తుంది. దీంతో ఆ రక్తస్రావ సమస్యలు వస్తాయి. ఉదాహరణకు ముక్కు నుంచి రక్తం గారవచ్చు, అంతర్గతంగా రక్తస్రావం అవ్వచ్చు, మెదడులో కూడా రక్తస్రావం పెరగవచ్చు. ఆయుర్వేదంలో వెల్లుల్లిని రసాయన ఔషధం కింద చెప్తాం. అంటే రసాది ధాతువుల్ని శక్తివంతం చేస్తుంది. ఇది వాతకఫ దోషాన్ని తగ్గిస్తుంది. అయినప్పటికీ దీన్ని తీక్ష్ణమైన అంటే బలమైన ఒక వేడి స్వభావం ఉండేటటువంటి దాని కింద కూడా చెప్పారు. మందులు వాడుతున్నప్పుడు అంటే రక్తాన్ని పల్చగా ఉంచే మందులు వాడుతున్నప్పుడు మళ్ళీ దీన్ని పరిమితికి మించి తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ పిత్తం పెరిగిపోయి రక్తస్రావ సమస్యలు ఎక్కువ రిస్క్ ఉంటుంది.
మీకు వెల్లుల్లి ఇష్టం అనుకోండి, అప్పుడు మీకు మాత్రం అంటే ఒకవేళ ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటే బాగా ఉడికించిన రూపంలోనే తీసుకోవాలి. పప్పులో కూరలో బాగా ఉడికించి వాడాలి. అలా చేయటం వల్ల ఎలిసిన్ తాలూకు ఆ శక్తి, ఆ పొటెన్సీ కాస్త తగ్గుతుంది. కానీ దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు మీకు లభిస్తాయి. ప్రతిరోజు పచ్చి వెల్లుల్లి తింటున్నట్టయితే మీ డాక్టర్కి చెప్పి ఆ మందుల మోతాదుని మీరు సర్దుబాటు చేయించుకోవాలి. ఇక ఇదే సందర్భంగా పచ్చి మొలకలు అంటే రా స్ప్రౌట్స్ గురించి, దీంతో వచ్చేటటువంటి బ్యాక్టీరియా ప్రమాదం గురించి మీకు మరీ చెప్పాలి. మామూలుగా మొలకలు అంటే దీన్ని స్ప్రౌట్స్ అంటారన్న సంగతి తెలిసిందే. దీన్ని సూపర్ ఫుడ్ కింద కూడా అందరూ అనుకుంటూ ఉంటారు, ఇది తెలిసిందే. మామూలుగా యంగేజ్లో యువతకి ఇది చాలా పోషకపరమైనటువంటి ఆహారం, ఒప్పుకోవాల్సిందే. కానీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతిరోజు ఈ పచ్చి మొలకలు తిన్నారనుకోండి, ప్రమాదకరం. మీరు విన్నది కరెక్టే, ప్రమాదకరం. ఈ మొలకలు మామూలుగా మొలక గట్టించడం అంటే ఏమిటి అంటే నానబెడతారు, తర్వాత తడిగుడ్డలో గట్టిగా టైట్గా కడతారు ఒక మూటలాగా, దాంట్లోంచి మొలకలు వస్తాయి. అంటే ఇదంతా కూడా ఒక పచ్చి వాతావరణంలో జరుగుతూ ఉంటుంది, ఎక్కడా వేడి అనేది ఉండదు. మొలకలు వెచ్చటి తేమతో కూడినటువంటి వాతావరణంలో పెరుగుతాయి. ఈ వాతావరణం సాల్మొనెల్లా, అలాగే ఈకోలి, ఇంకా లిస్టీరియా ఇలాంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. మామూలుగా యంగేజ్లో వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ అంటే మెరుగైనటువంటి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్టీరియాని జీర్ణం చేసుకోగలుగుతారు. కానీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, ముఖ్యంగా మందులు వాడుతున్న వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరిందనుకోండి, రక్త ప్రవాహం ద్వారా గుండె కవాటాలని అంటే హార్ట్ వాల్వ్స్ని ప్రభావితం చేస్తుంది. ప్రాణాంతకమైనటువంటి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అనే తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్కి ఇది కారణమయ్యే రిస్క్ ఉంటుంది. ఆయుర్వేదం ఇలా పచ్చి ఆహారాలు, పచ్చి మొలకలు ఇవి జీర్ణశక్తికి కష్టమని చెబుతుంది. వాతదోషం పెరిగిన వృద్ధాప్యంలో జీర్ణశక్తి అంటే అగ్ని బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి పచ్చి ఆహారం తినడం వల్ల ఆమం అనేది పెరుగుతుంది. ఈ ఆమం అనేక రోగాలకు, ముఖ్యంగా గుండె జబ్బులకి కారణమవుతుంది. పచ్చి మొలకలు తినడం పూర్తిగా మానేయాలి. మొలకల్ని బాగా ఉడికించడం, ఆవిరి పట్టించడం అంటే స్టీమింగు, లేదా ఇతర కూరగాయలతో కలిపి వండటం చేయాలి. వండేటప్పుడు పసుపు, దీనికి యాంటీసెప్టిక్ ప్రభావం ఉంటుంది, ఇలాంటిది కలపడం మంచిది. అలాగే ఇంకొక విషయం, రోడ్డు పక్కన అమ్మేటటువంటి పచ్చి మొలకలు, దీంతో కొంతమంది చాట్ తింటూ ఉంటారు, ఇది కూడా పూర్తిగా మానేయాలి. ఇలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాబేజీ, క్యాలీఫ్లవర్ గురించి. కడుపు ఉబ్బరింపు దీంతో రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది, కడుపు ఉబ్బరింపు, అందుకని జాగ్రత్తగా ఉండాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవరు మామూలుగా ఆరోగ్యకరమైన కూరగాయల కింద ప్రసిద్ధి చెందాయి. కానీ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఈ పచ్చి కూరగాయల్ని ఎక్కువ మోతాదులో, ఎక్కువ పరిమాణంలో తీసుకున్నారనుకోండి, ఇది జీర్ణ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులకి కూడా ఇబ్బందిని కలగజేసే రిస్క్ ఉంటుంది. పచ్చి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ని జీర్ణించుకోవటం అనేది కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వృద్ధాప్యంలో ఇలాగా దీన్ని డైజెస్ట్ చేసుకోవటం కష్టం. జీర్ణం కాని ఆహారం కడుపులో ఉండిపోయి ఉబ్బరాన్ని అంటే బ్లోటింగ్ని పెంచుతుంది. ఇది ఆ అసహజమైనటువంటి వాయువులని కలగజేస్తుంది, అంటే అబ్నార్మల్ గ్యాసెస్ ఉత్పత్తికి ఇది కారణమవుతుంది. ఈ ఉబ్బరింపు ఆ డయాఫ్రమ్ మీద ఒత్తిడిని కలగజేస్తుంది. దీంతో ఊపిరితిత్తుల పైన భారం పడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ లోపల ఉండేటువంటి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా రక్తంలోకి చేరి ఆ ఇన్ఫ్లమేషన్ని, వాపుని పెంచుతాయి. ఈ వాపు గుండెకి, అలాగే ఇతర అంతర్గత అవయవాలకి హాని కలిగించే రిస్క్ ఉంటుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఈ క్రుసిఫెరస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కూరగాయలు కుటుంబానికి సంబంధించినవి. వీటిలలో ఏముంటుంది అంటే ఫాడ్ మ్యాప్స్ అనేటటువంటి ఒక సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి జీర్ణం కాక గ్యాస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవి వృద్ధులకి జీర్ణం అవటం కష్టం. పచ్చి క్యాబేజీ, కాలీఫ్లవర్ తినడం పూర్తిగా మానేయండి. మీ జీర్ణశక్తి 30 ఏళ్ల వయసులో ఉన్నంత బలంగా ఈ 60 ఏళ్ల వయసులో ఉండదు. కాబట్టి వీటిని బాగా ఉడికించి, ఆవిరి పట్టించి, లేదా ఇతర కూరగాయలతో కలిపి కూరగా మాత్రమే వండాలి. వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే, అది కూడా తక్కువ పరిమాణంలో వీటిని తీసుకోవాలి. ఇక ఇలాగే చెప్పుకోవాల్సింది వంకాయ అంటే బ్రింజాల్, బెంగన్, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక అంశం ఉంది. ఎసిడిటీ, పొటాషియం తాలూకు భారాలు దీంతో పెరుగుతాయి. వంకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. అయితే వంకాయ చాలామందికి ఎసిడిటీని పెంచే అవకాశం ఉంటుంది. అందుకే మన తెలుగు వాళ్ళు వంకాయ అంటంతోనే భయపడుతూ ఉంటారు. 50 నుంచి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు వంకాయ తింటే ఎసిడిటీ పెరుగుతుంది. అలాగే యాసిడ్ రిఫ్లెక్స్, ఇంకా గ్యాస్ట్రైటిస్ ఇలాంటి సమస్యలు వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ వంకాయ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఆ పిత్త దోషాన్ని పెంచే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఎసిడిటీతో ఉన్న వాళ్ళకి దీంతో ఇబ్బంది.
వంకాయ నైట్రేట్ కుటుంబానికి సంబంధించింది. దీంట్లో ఆ గ్లైకో ఆల్కలాయిడ్స్, ముఖ్యంగా సొలనిన్ అనేటటువంటి సమ్మేళనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు జీర్ణక్రియని నెమ్మదింపజేస్తాయి. అలాగే ఈ ఇతర ఆహారాలు కానీ మందులు కానీ జీర్ణం కావడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే వాటి డైజెషన్ తోటి ఇది జోక్యం చేసుకుంటాయి వంకాయలో పైగా పొటాషియం కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. మీరు అధిక రక్తపోటుకి ఏమన్నా మందులు వాడుతూ ఉంటే, ఉదాహరణకి ఏసీఈ ఇన్హిబిటర్స్ అంటారు, అలాంటివి వాడుతుంటే అధిక వంకాయ వినియోగం అనేది మూత్రపిండాలపైన కిడ్నీలపైన ఒత్తిడిని పెంచి అదనపు పొటాషియంని బయటికి పంపకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆ గుండె లయ సక్రమంగా లేకపోవటం, అంటే ఎరిథ్మియాస్, గుండెపోటు వచ్చే రిస్క్ పెరగటం లాంటివి ఉండొచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీ శరీరం ఒక దేవాలయం లాగా అనుకోవాలి. దానికి ఏది మంచిదో తెలుసుకొని అలాగే మీరు బిహేవ్ చేయాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారం, మందులు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు మాత్రమే. ఈ మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, మెయిన్గా గుండె జబ్బుల నుంచి రక్షణ కలగజేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.